హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పందగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. సో ప్రతిరోజు ఉదయం లేవగానే నేను ఏం చెప్తున్నా అంటే, సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అని తప్పకుండా ఇలా మ్యాజిక్ బాటిల్ నీళ్ళు తాగాలి. ఓకే, తాగిన తర్వాత చక్కగా మన జీవితంలో కార్యక్రమాలు చేసుకోవాలి. ఎవరైతే భారతదేశంలో కానీ విదేశంలో కానీ ఓపెన్ ప్లాట్స్ కావాలి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అంటే చక్కగా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు భారతదేశం వచ్చిన తర్వాత కూడా మీకు రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉంటుంది. సో నమ్మకమైన సంస్థ బీబీజీలో ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఒక 3 ఫ్లాట్లు మొన్న అక్షయ తృతీయ రోజు జరిగింది. డైరెక్ట్ ఫ్లాట్స్ 3 జరిగినాయి, 6 చేసినాం. మీరు కూడా విదేశాల్లో ఉండి చక్కగా మీకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ప్రస్తుతం అయితే మనకు 38 ఫ్లాట్సే ఉన్నాయి. అవి దాదాపు మీకు బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 12,500 రూపాయలకి జరుగుతుంది గజం. సో చక్కగా చాలా తక్కువ ధరకు వస్తుంది. అది రాబోయే రోజుల్లో చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. మన ఫ్యూచర్ సిటీ 4th సిటీలో ఇవి ఉన్నాయి, యాచారం దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఎదగాలనుకుంటున్నారో ప్రతి ఆదివారం మా ఆఫీస్ దగ్గర 8 గంటలకు మీరు ఉంటే చక్కగా మీకు ఆ రోజంతా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు 100 మంది వస్తారా, 10 మంది వస్తారా, 1000 మంది వస్తారా, ఫస్టే మాకు శనివారం రోజు మీకు మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫోన్ చేసి మీరు మీ వివరాలు పంపించండి. ప్రతి ఆదివారం 8 గంటలకి మన ఆఫీసు డిమార్ట్ చంపాపేట దగ్గర కపిల మహర్షి న్యూమరాల మిషన్ ఉంటుంది. మీరు సంప్రదించవచ్చు. ఆ రోజంతా కూడా మనం ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివరాలు మీకు అందించడానికి, మీరు రోడ్డుపతి నుంచి కరీడుపతి కావడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు అవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉండండి. ఇక పేమెంట్ క్లాసులకు వచ్చేస్తే వేదిక్ న్యూమరాలజీ మనకు June 1 జరుగుతుంది. అదేవిధంగా మనీ పవర్ క్లాసులు, యోగా క్లాసులు, పామిస్ట్ క్లాసులు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ప్రతి శనివారము మనకు వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి. ఇక మనం గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నేను ఈ మధ్యకాలంలో 2-3 యూట్యూబ్ ఛానల్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ నేను ఆచార్య అనంత కృష్ణ స్వామి చనిపోయిన తర్వాత ఒక వీడియో చేశాను. లైఫ్ టైం గ్రాఫ్ వల్ల ఏం జరిగింది ఏంటని. అయితే ఇంకో చాలామంది ఏం కామెంట్ చేశారంటే సో అందరూ ఆచార్యను చూసి వచ్చిన వాళ్ళు ఆయనకు ముందు మీరు ఎందుకు రాలేరు అన్నారు. పాయింట్ దిస్, ఈ కామెంట్ చేశారు 1 డే ముందు. అందరూ ఆచార్యను చూసి వచ్చిన వాళ్ళు ఆయనకు ముందు మీరు ఎందుకు రాలేరు అని అంటే, నేను ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో అంటే ఏదైతే ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్లో నేను మాత్రము యోగా గురువుగా ప్రచారం అయ్యి, నేను ఏ యూట్యూబ్ ఛానల్కి కానీ, ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, నేను ఏ యూట్యూబ్ ఛానల్కి కానీ ₹1 ఇవ్వను, ₹1 తీసుకోను. ఫస్ట్ పాయింట్ అదొకటి. మీకు నేను ఎందుకు రాలేను అని మీకు కనిపించలేదు కదా. నేను ప్రమోషన్ రూపంలో నేను ఏ యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇవ్వను, అది గుర్తుంచుకోండి ఫస్ట్. నేను ఆయన కన్నా ముందు రాలేదు అని మీరు అన్నారు కదా, మీకు కళ్ళ ముందట జిగేలు అనిపించినట్టు ఆధారాలు చూపిస్తాను. మన దగ్గర ఆధారాలు ఉంటాయి. ఆధారం లేకుండా ఏం మాట్లాడము. ఆధారం చూసుకోండి. ఆయన కన్నా ముందు నేను రాలేదు అన్నందుకు మీకు ఇదిగో, నేను నా లైఫ్లో మా పాప 10 ప్రపంచ రికార్డులు సాధిస్తే మేము ఈ టెక్నిక్ని ఉపయోగించుకొని 2015 నవంబరు 18వ తారీఖు, సో డేట్తో సహా డి పాండురంగము 5,500 రూపీస్ ఓన్లీ జెమినీ టీవీ టెలివిజన్ వాళ్ళు మాకు 5,500 రూపాయలు చెక్ ఇచ్చారు 2015లో. మరి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు
ఎప్పటి నుంచి ఈ మనీ మంత్ర క్లాసులు నిర్వహిస్తున్నారు? కరోనా టైంలో 2020 నుంచి ఇంతవరకు నేను ఆయన క్లాసుకు వెళ్ళింది లేదు, ఆయనను ఫాలో చేసింది లేదు. నా టెక్నిక్స్కే నాకు బోల్డ్ అంత ఉన్నాయి. కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆయన ఎంతోమందికి మార్గదర్శకము, ఎంతోమందికి హెల్ప్ చేసినారు. కానీ నేను ఆయనను ఎప్పుడు ఫాలో కాలేదని మీకు చెబుతున్నాను. ఎందుకంటే నేను యోగా గురువుని, నేను న్యూమరాలజిస్ట్ని, నేను ఫాలో అయింది డాక్టర్ స్నేహ దేశాయ్. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. దానికి కూడా ఆధారం ఉంది. సో అది కూడా చూపిస్తాను. ఏం చూపిస్తాను? నేను ఫాలో అయింది డాక్టర్ స్నేహ దేశాయ్ అంటే ఇదిగో దీని మీద నేను విష్కార్ రాసుకున్నాను. 2015 నవంబర్ 9వ తారీఖు రాసుకున్నాను. నవంబర్ 9. మీకు ఆధారాలు కావాలంటే ఇటుకి రండి, ఆఫీస్కి చూపిస్తా. అందుకోసమే కామెంట్ ఉంది కానీ కామెంట్ చేయకండి, కామెంట్ లేకుండా అయిపోతాం మనం. ఇదిగో నవంబర్ 9వ తారీఖు 2015లో ఈడ బాబా పాండగం నా అఫర్మేషన్స్ అన్నీ రాసుకున్నా. ఇది లోగో స్నేహదేశేది. ఇదిగో నవంబర్ 9వ తారీఖు నేను రాసుకుంటే ఇక్కడ మాకు ఎప్పుడు వచ్చినాయి చూడండి చెక్కులు. కరెక్ట్గా మాకు నవంబర్ 18 అంటే 9 రోజులలో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది ఇది అఫర్మేషన్. మాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు 4100 ఇంటి రెంటు 10,000 రూపాయలతో వచ్చాం మేము హైదరాబాద్కి 2015లో ఫ్యామిలీతో వచ్చాం మేము. మా పాప నెలసరి జీతము ఒక్క నిమిషం జెమినీ టీవీలో, ఖుషీ టీవీలో వస్తే ఈ చెన్నై నుంచి మాకు చెక్కులు వచ్చాయి. బాగా కళ్ళు తెరుచుకొని చూడండి, మేము ముందొచ్చామా ఆయన ముందొచ్చామా అది మీకు తెలుస్తుంది. ఊరికే కామెంట్ ఉన్నాయని మీరు చేయకండి. ఇంకోటి, మరి మీరెందుకు అంత ప్రచారంలోకి రాలేరు అని అంటున్నారా? నా ఫీల్డ్ యోగా, న్యూమరాలజీ, మనీ పవర్ అనేది 3వ సబ్జెక్టు. మనీ పవర్ అనేది 3వ, నాది ఫస్ట్ యోగా, తర్వాత న్యూమరాలజీ, మనీ పవర్ 3వ సబ్జెక్టు. నాకు నేనుగా డెవలప్ అయిన తర్వాత మీకు ఈ మనీ పవర్ చెప్పాలని నేను ఆల్రెడీ ఆన్లైన్లోనే జరిగినాయి. దానికి ఆధారాలు ఇది ఎప్పుడో నేను 2015లోనే ప్రింట్ చేసిన కార్డ్స్ ఉన్నాయి. మా శిష్యులందరికీ తెలుసు ఇవి. ఇదిగో విష్ లిస్టు, ఇది మనీ పవర్ది, ఇది మన చెక్కులకు సంబంధించింది, విశ్వశక్తికి సంబంధించిన ఇది యూనివర్సల్ బ్యాంక్ చెక్. ఇది ఇవి ఫాలో చేసే మేము ఇన్ని విజయాలు సాధించాం. సో కామెంట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను చక్కగా. ఇవి ఒక్కటే కాదు, అంటే కామెంట్ ఉంది కదా అని చేయడానికి కాదు, మనము ఎవరికన్నా ముందు స్టార్ట్ చేసాం, ఎప్పుడు స్టార్ట్ చేసాం అని గుర్తుంచుకోవాలి. అదొక్కటి. ఇదొక్కటే కాదు, మీకు ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, నా ఛానల్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు కొడితే మనీ పవర్ అని, ఇదిగో నా ఛానల్ ఉంటుంది, మనీ పవర్ అనే ఛానల్ ఉంటుంది. మీరు చూసుకోవాల్సిన విషయం ఉంది. ఇదిగోండి, ఇలా నొక్కేస్తే ఆ మనీ పవర్ ఛానల్ వస్తుంది. ఆ మనీ పవర్ ఛానల్ అనేది మీరు ఇక్కడ లోపలికి, మనీ పవర్ బాబా పాండగం 33,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇది ఎప్పుడు చాలు చేసినామో చూసుకోవాలి మీరు. మనీ పవర్ బాబా పాండగం అనేది నేను కారు తీసుకున్నది, నా ఫ్యామిలీది, నేను స్టార్ట్ చేసింది మీకు తెలవాలి, జ్ఞానోదయం కావాలి, ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేసినారు అనేది. నా మనీ పవర్ ఛానల్ అనేది 2011 నవంబర్ 19వ తారీఖు, 2011 నవంబర్ 19వ తారీఖు. ఇప్పుడు ఎవరు ముందు వచ్చిండ్రు, ఎవరు వెనక వచ్చిండ్రు తర్వాత మీ లెక్క. అర్థమైంది ఆ సబ్జెక్టు. సో అందుకోసమే మనం ఎప్పుడు వచ్చినాము, ఏం చేసినాము, ఎట్లా చేస్తున్నాము అనేది మీకు ఆధారాలు ఉన్నాయి కదా. సో దయచేసి అందరూ మానవ మాత్రలే, విశ్వశక్తిని అనుగ్రహించే, విశ్వశక్తిని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నాం. ఆయన ప్రచారంలో ముందుకెళ్ళారు, అందరు సహకరించారు, నాకు సహకరించలేరు, అంతే తేడా. సో అందుకోసమే ఇప్పటికైనా తెలుసుకొని మీరు ముందుకెళ్ళాలి. సో మనీ పవర్ అనే ఛానల్ 2011 నవంబర్ 19వ తారీఖు నా ఛానల్ ఉంది. అంటే యూట్యూబ్ 2005లోనే వస్తే మీరు 2011 అంటే అర్థం చేసుకోండి ఎప్పుడు వచ్చింది నా ఛానల్. 2011 అంటే ఇప్పుడు 2025 అంటే దాదాపుగా 11 అంటే అవి 9, ఇది మనకు 5, 14 సంవత్సరాల క్రితమే ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టిన. 14 సంవత్సరాల క్రితం
మరి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు సోషల్ మీడియాలోకి వచ్చింది 2020లో. ఆయన చెప్తాడు. మరి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఎప్పుడు మొదలుపెట్టారంటే 2016లో ఆయన చిన్నగా మొదలుపెట్టాడు. 35 సంవత్సరాల వయసులో ఆయనే చెప్పాడు. మరి ఎవరు ముందు ఎవరు లాస్ట్ మీరే నేను చేసుకోండి, నాకు పోయేదేముంది దీంట్లో. సో అందుకోసమే నాన్న, ఎవరైనా గురువులే, ఎవరైనా ప్రజలకు మంచిగా ఉపయోగపడే వాళ్ళే. మీరు ముందొచ్చారు వెనకొచ్చారు, ముందొచ్చినా వెనకొచ్చినా చేసేదేముంది? ఇప్పుడు చేసేదేముంది? నేను చెప్పేది ఏంది? ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నా. ఆరోగ్యం లేకుండా మనం ఎన్ని తలక్రిందుల తపస్సు చేసినా మనం అనుభవించలేం. అందుకోసమే హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ. అందుకని నేను యోగా గురువుగా ఉన్నాను కాబట్టి అవి ఫాలో అయ్యాను. సో నా వే వేరు, అందరి వే వేరు. సో నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను, ప్రపంచంలోనే అతిపెద్ద యోగ విశ్వవిద్యాలయం నిర్మించాలనుకుంటున్నా. సో దయచేసి మీ గురువైనా మా గురువులైనా ఎవరి గురువైనా లోక కళ్యాణం కోసం వస్తారని అనుకోండి. మరి నేను ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చాను అని అంటే, మీరు ఒక విషయాన్ని అలా తప్పుగా మాట్లాడడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే మీరు ముందు వచ్చారు, నేను వెనకొచ్చాను, మీకు అవసరం లేదు అవన్నీ. మీకు లాభం జరిగితే ఏదైనా ముందైనా వెనకైనా మంచిదేగా. మీకు లాభం జరిగితే మంచిదేగా. సో ఆయన వల్ల కోట్లాది మందికి లాభం జరిగింది, మంచిదే. నా వల్ల వందల మందికి లాభం జరిగింది, మంచిదే. అది చూసుకోవాలి. కానీ నువ్వు ముందొచ్చినావు నేను వెనకొచ్చినా, ఒక డైలాగ్ ఉంది చూడండి, ముందొచ్చినా వెనకొచ్చినా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఉంటుంది. బుల్లెట్ దిగిందా లేదా, లక్ష్యం చేరుకున్నామా లేదా. సో అందుకోసం గట్టి లక్ష్యాల కోసం మీ జీవితంలో మనీ పవర్ క్లాసులు మళ్ళీ చెప్తున్నాను. ఆన్లైన్లో ఉన్నాయి, డైరెక్ట్గా ఉన్నాయి. నేను ఒకటే, ఉన్నదాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళి తప్ప లేనిపోని కామెంట్ చేసి మీ మైండ్ వేస్ట్, నా టైం వేస్ట్. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు ముందు వెనకల గురించి ఆలోచించకండి. ఫస్ట్ ఈ ముందు వచ్చినా వెనకొచ్చినా పోయేదేమీ లేదు ఇక్కడ. నేను ఇంతకు ముందే వచ్చా, ఏం లాభం? ఇప్పుడు లాభం ఏంటి? నీకేం లాభం, నాకేం లాభం? లాభం ఏం లేదు. మన పని ఏందో మనం చేసుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. టెక్నాలజీ అనేది ఉపయోగించుకోండి, ఈ బుర్రను ఉపయోగించుకోండి, ముందుకెళ్ళండి అని నేను కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుంటే వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. విశ్వంలో అందరున్నాం. విశ్వంలో ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్నీ ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా పెరిగిన వాతావరణం వేరు, నేను ఆలోచించిన విధానం వేరు, నేను చేసుకున్న నియమాలు వేరు. ఎందుకంటే నేను వికలాంగులుగా పుట్టా, హ్యాపీ అంటున్నా. దానికి పుట్టిన నష్టం జరిగింది అనుకుంటలే, హ్యాపీ. నేను వరకట్నం లేకుండా వివాహం చేసుకున్నా, ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నా, పిల్లల్ని 10 ప్రపంచ రికార్డులు చేసే విధంగా రికార్డులు క్రియేట్ చేసిన, పేదరికం నుంచి కోటీశ్వరుడిగా మారిన, అన్ని ఫెయిలియర్స్ నుంచి సక్సెస్ అయ్యా. రేపు పొలిటికల్గా ఫెయిల్ అయిపోయినా మొన్న 2018లో, ఇప్పుడు సక్సెస్ కాబోతున్నా రేపు ఫ్యూచర్లో. ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. నా పనిలో నేను చేసుకుంటూ పోతున్నా. మరి మీ పనిలో ఏందో చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, రిచ్ భారత్.